అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ట్రేస్, పనిష్, ఇవి మూడు పదాలుగా ప్రధాని మోదీ చెప్పారు. ఐడెంటిఫై చేస్తాం, ట్రేస్ చేస్తాం, పనిష్ చేస్తాం. ఎస్, ఐడెంటిఫై చేసాం, ట్రేస్ చేసాం, పనిష్ చేసాం. 9 స్థావరాలను మట్టు పెట్టాం, 200 మంది ఉగ్రవాదుల్ని హతమార్చాం. సో ఇది సరిపోతుంది కదా పాకిస్తాన్ దెబ్బ కొట్టడానికి. అయితే ఈ ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదు. ఆపరేషన్ సింధూర్ చూసారు కదా, ఆపరేషన్ సింధూర్ పేరు చెప్తేనే పాకిస్తాన్ అల్లాడిపోతోంది. పాకిస్తాన్ అతలాకుతలమవుతోంది, కక్కావికలమవుతోంది. ఏం చేయాలో తోచక ఏ క్షణంలో భారత్ వైపు నుంచి మిసైల్స్ వచ్చి తమపై పడతాయో అని చెప్పి రాత్రంతా మెలుకొని ఉన్నారు. సియాల్కోట్, లాహోర్, ఇస్లామాబాద్ ఈ ప్రాంతాలు మొత్తం కూడా రాత్రంతా మేలుకొనే ఉన్నాయి. మీరు చూడండి, పక్కాగా టార్గెట్ ఫిక్స్ చేసాం, ఐడెంటిఫై చేసాం, ఆ టార్గెట్ ని ట్రేస్ చేసాం, తరువాత పనిష్ చేసాం. ఇక్కడ రైట్ సైడ్ బాక్స్ మీకు కనబడుతుంది కదా, కోట్లీ, గుల్పూర్ ఈ ప్రాంతాల్లో మిసైల్స్ ద్వారా రికార్డ్ చేయబడిన దృశ్యాలు చూడండి. మనం ఐడెంటిఫై చేసాం, టార్గెట్ ఫిక్స్ చేసాం, ట్రేస్ చేసాం, తర్వాత పనిష్ చేసాం. అటువంటి యాక్టివిటీ ఇంకా ఉంది. ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదు. చాలా క్లియర్ గా ఈ రోజు జరిగినటువంటి అఖిలపక్ష భేటీ తర్వాత కిరణ్ రిజిజు మంత్రి మాట్లాడుతూ ఇదే ప్రకటన చేశారు. ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతుంది. లాహోర్, కరాచీల పైన మరిన్ని దాడులు తప్పు అంటూ కిరణ్ రిజిజు మాట్లాడుకొచ్చారు. ప్రస్తుతం కొనసాగుతున్న దాడుల వివరాలు మేము ఇవ్వలేము. ఎక్కడెక్కడ దాడులు జరుగుతాయి, ఎలా జరుగుతాయి వివరాలు మాత్రం వెల్లడించలేము. కానీ దాడులు జరుగుతాయి, పక్కా జరిగి తీరుతాయని చెప్పి ఆయన చెప్తున్నారు. పాకిస్తాన్ దాడులను కూడా తిప్పికొట్టాం, ఇంకా ప్రస్తుతం కూడా దాడులు జరుగుతున్నాయి. పాకిస్తాన్ తప్పుడు ప్రచారం చేస్తోంది. దాడులపైన పాకిస్తాన్ తప్పుడు ప్రచారం చేస్తున్నట్టు కూడా మాట్లాడుకొచ్చారు ఆయన. అలాంటి ప్రచారాన్ని ఎవరు నమ్మొద్దు అంటూ కిరణ్ రిజిజు మాట్లాడుకొచ్చారు. బిఫోర్ దాట్ ఒకసారి నేను మరిన్ని వివరాలు చెప్పే ముందు ఒకసారి మంత్రి కిరణ్ రిజిజు ఏం మాట్లాడారు, పాకిస్తాన్ కి ఎటువంటి వార్నింగ్ ఇచ్చారు మీరు కూడా చూడండి. ऑपरेशन सिंदूर के बारे में पूरे लीडर्स को जानकारी दिया, परिस्थिति के बारे में, हालात के बारे में और सरकार का मंशा, सारे चीज़ों को लेकर के ब्रीफिंग हुआ. उसके बाद में सारे पॉलिटिकल लीडर्स ने अपने मत रखा, पार्टी का विचार को और सुझाव भी दिया है. मैं ये मानता हूं कि सारे पॉलिटिकल लीडर्स ने मैच्योरिटी दिखाया है. ऐसे वक्त में जब देश एक बहुत बड़ी चुनौती को हाथ में लेकर के काम कर रहे हैं, तो इसमें राजनीति का कोई जगह नहीं है. ये हमारे पूरे पॉलिटिकल पार्टीज ने दर्शाया है और सब लीडर्स ने एक मत से हमारे सेनाओं ने जो कार्रवाई की है ऑपरेशन सिंदूर को लेकर के पूरे बधाई भी दिया और गौरव का एहसास सबको हुआ है. और सबने एक जुट में कहा है कि सरकार का हर निर्णय को साथ देंगे, सेना के हर कार्रवाई को साथ देंगे और कोई इसमें ఇది ఏ ఒక్క రాజకీయ పార్టీ నిర్ణయం కాదు. అఖిలపక్షం భేటీ జరిగింది. అఖిలపక్ష జట్లో జరిగిన నిర్ణయం మాత్రమే. ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతుంది. ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతుంది. ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతుంది. ఎందుకు నేను పదే చెప్తున్నానంటే ఈ మాట వినిపించినప్పుడల్లా పాకిస్తాన్ గుండెలో రైలు పరిగెడుతున్నాయి. పాకిస్తాన్ అల్లాడిపోతోంది. పాకిస్తాన్ అతలాకుతలమవుతోంది. 9 స్థావరాలని ఐడెంటిఫై, ట్రేస్ అండ్ పనిష్, ఈ 3 పదాలు మాత్రమే పాకిస్తాన్ చెవులో వినిపించాలి. మిమ్మల్ని గుర్తిస్తున్నాం, మీ ముష్కరను గుర్తిస్తున్నాం, మీ ఉగ్రవాద స్థావరాలను గుర్తిస్తున్నాం, ఐడెంటిఫై చేశాం, ట్రేస్ చేశాం, పనిష్ చేయబోతున్నాం. ఇక్కడితో ఆగిపోలేదు, ఇంకా కొనసాగుతుంది. అందరూ సమిష్టిగా చేయి కలిపి అన్ని రాజకీయ పార్టీలు తీసుకున్న నిర్ణయం అంటూ చెప్పారు. ఇక్కడ చూడండి, ఐడెంటిఫై, ఈ 9 ప్రాంతాలు ఐడెంటిఫై చేశాం, ట్రేస్ చేశాం, పనిష్ చేశాం. ప్రస్తుతం 9 స్థావరాల్లో 200 మందిని హతమార్చాం. ఇంకా ఈ ప్రక్రియ ఉండబోతోంది. ఒకసారి ఎక్కడెక్కడ దాడులు జరిగాయి. పంజాబ్ ఆక్యుపైడ్ కశ్మీర్ లో, ఇక్కడ చూడండి 5 ప్రాంతాలు. టెర్రరిస్ట్ క్యాంప్స్ ఇన్ POJK, పంజాబ్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ 5 స్థావరాలు. ముజాఫర్బాద్, సైదనా బిలాల్, ముజాఫర్బాద్ 2 చోట్ల, గుల్పూర్, కోట్లీ, బర్నాలా, భింబీర్, ఆ తర్వాత అబ్బాస్ కోట్లీ 2 చోట్ల కోట్లీలో, ఆ తర్వాత 2 చోట్ల ముజాఫర్బాద్ లో, 1 చోట భింబీర్, ఆ తర్వాత బర్నాలా. ఈ ప్రాంతాల్లో 5 ప్రాంతాలు పంజాబ్ ఆక్యుపైడ్ కశ్మీర్ లో. అంటే ఇక్కడ ఇదంతా కూడా పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ లో ఈ 5 ప్రాంతాల్లో కూడా దాడులు జరిపి అందరినీ హతమార్చాం. ఐడెంటిఫై, ట్రేస్, పనిష్
ఒకసారి మీకు ఆ విజువల్ కూడా చూపిస్తాను నేను. ఆ విజువల్ ఒకసారి ప్లే చేయండి పీసీఆర్. సో ఒక మిసైల్ కి మన దగ్గర ప్రయోగించిన మిసైల్ చూడండి, ఇక్కడ మీరు గమనించండి సరిపోతుంది. కరెంట్ అటాక్ ఇక్కడ అటాక్ చేసింది, అది మళ్ళీ ఇది కాస్త ట్రేస్ చేసింది. ఇక్కడ మనం ఈ బిల్డింగ్ ని పేల్చేయాలనుకున్నాం. చూడండి ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో ఇది జైష్ ఈ మహమ్మద్ కి సంబంధించినటువంటి ఆ ఉగ్రవాద సంస్థకు సంబంధించినటువంటి స్థావరం. దీన్ని ఐడెంటిఫై చేసాం, ట్రేస్ చేసాం, పక్కాగా నావిగేట్ చేసాం. మనం పేల్చేటువంటి ఆ మిసైల్ లోనే చిన్న కెమెరా ఉంది, ఆ కెమెరా రికార్డ్ అయిన దృశ్యాలు ఇవన్నీ కూడా అక్కడ ట్రేస్ చేసి ఆఖరికి వస్తే దాన్ని పేల్చేసి పనిష్ చేసాం. పీసీఆర్ ఒకసారి విజువల్స్ ఫుల్ గా ప్లే చేయండి. చూడండి ఆ టార్గెట్ ని ఎంచుకుంది, ఆ టార్గెట్ లోకి అక్కడికి మిసైల్ పడిపోయింది. ఆ తర్వాత ఒక్కసారిగా ఆ ప్రాంతాన్ని చిత్తు చేసేసింది, పేల్చేసింది. ఇటువంటి మెషనరీ, ఇటువంటి ఎక్విప్మెంట్ తో మనం దాడులు చేస్తున్నాం. ఒకవేళ అటువైపు నుంచి రిటేలియేషన్ జరిగినా, ప్రతిదాడి జరిగినా, రెస్పాన్స్ వచ్చినా, రియాక్షన్ వచ్చినా కూడా దాన్ని ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. సో ఆపరేషన్ సింధూర్ ఇంకా జరగబోతోంది, ఇంకా క్లోజ్ అవ్వలేదు. ఆపరేషన్ సింధు ఇంకా జరుగుతోంది, ఇంకా చాలా చోట్ల దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఈ విషయాన్ని భారత మంత్రి కిరణ్ రిజిజు చెప్పుకొచ్చారు. ఎస్ మా ప్రతినిధి మరుసుతంగా ఎస్ మధు, ఏంటి కిరణ్ రిజిజు చెప్తున్న ప్రకారంగా ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతుంది. ఈ వక్రబురితో కుక్కతో ఒక వంకరణ చందంగా పాకిస్తాన్ ఇంకా బుద్ధి మార్చుకోవడం లేదు. పంజాబ్ అమృత్సర్ లో మిసైల్ను ప్రయోగిస్తోంది, ఎల్ఓసి వెంట దాడులు చేస్తోంది, ఇంకా దాడులు చేసే క్రమంలో ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతుందని చెప్పి మంత్రి చెప్పిన మాటలతో ఏమర్థం చేసుకోవాలి? ఇంకా మళ్ళీ ఆపరేషన్ సింధూర్ ద్వారా ఎటువంటి దాడులు జరగబోతున్నాయి, ఎలా అంచనా వేయాలి? ఎగ్జాక్ట్లీ, ఇది అఖిలపక్ష భేటీ, ఇది రెండవసారి పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన తర్వాత. ఎందుకంటే చూసాం గతంలో అనేక సార్లు భేటీ నిర్వహించుకున్నారు, ప్రధాని షెడ్యూల్స్ అన్ని పోస్ట్పోన్ చేసుకున్న తర్వాత కేవలం పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించినటువంటి ప్రతీకార చర్యగా ఏదైతే ఆపరేషన్ సింధూర్ చేపట్టారో దాని సక్సెస్ కోసం ఏ రకంగా దాడి చేయాలి, మొదట గుర్తించాల్సిన ప్రాంతాలు ఏవి, ఎక్కడ అటాక్ చేయాలి, ఎలా అటాక్ చేయాలి, ఏ సమయంలో అటాక్ చేయాలి, ఎంత సమయంలో తిరిగి రావాలి, ఇవన్నీ షెడ్యూల్ ఫిక్స్ చేశారు ప్రధాని మోదీ ఆధ్వర్యంలో. గతంలోనే చూసాం, ఇది రెండవసారి అఖిలపక్ష భేటీ. మిగతా రాజకీయ పార్టీల అంతా సమాచారం వారిచ్చిన సలహాలు సూచనలు తీసుకుంటూనే పహల్గామ్ ఉగ్రదాడికి భారత ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రతీకార చర్యనే ఆపరేషన్ సింధూర్ ఏ రకంగా జరిగింది, మొన్న జరిగినటువంటి అటాక్ అనేటువంటిది వారికి వివరించే ప్రయత్నం చేశారు. దీంట్లో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో పాటు అమిత్ షా, జేపీ నడ్డా, నిర్మలా సీతారామన్, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ వీళ్ళంతా పాల్గొన్నారు. దీంట్లో కొన్ని కీలకమైనటువంటి అంశాలను వారికి వివరించే ప్రయత్నం చేశారు. ఆపరేషన్ సింధూర్ ఎలా టార్గెట్ చేశాము, ఏ రకంగా సక్సెస్ చేశామనేటువంటిది. నెక్స్ట్ కూడా ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ అవుతుంది. దాంట్లో లాహోర్, కరాచీ, టెర్రరిస్టు స్థావరాలు, టెర్రరిస్టు క్యాంపులు ఇవన్నిటిని ధ్వంసం చేస్తాము. కాకపోతే ఆపరేషన్ కంటిన్యూషన్ జరుగుతుంది కాబట్టి దాని వివరాలు బయటికి వెల్లడించమంటూ కిరణ్ రిజిజు కేంద్ర మంత్రి చెప్పే ప్రయత్నం చేశారు. దాంతోపాటు మరొక కీలకమైనటువంటి అప్డేటు, గతంలో రాజకీయ పార్టీలు ఒక రకంగా విమర్శలు చేసుకుంటాయి ఒకరిపైన ఒకరు, కానీ ఈ విషయానికి వచ్చేసరికి జాతీయ భద్రత, నేషన్ అనేటువంటి ఒక స్టేజ్కి వచ్చేసరికి ఇక్కడికి అందరూ ఒక్కతాటిపైకి వచ్చారు. ఇటు కాంగ్రెస్, ఇటు తమిళనాడు, మిగతా రాజకీయ పార్టీలు, దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ఒకే తాటిపైకి వచ్చాయి. గతంలో కూడా ప్రధాని నరేంద్ర మోదీ ఇదే విజ్ఞప్తి చేశారు. నాయకులందరూ కూడా మీరందరూ కూడా దేశ భద్రత విషయంలో సహకరించాలి, పాకిస్తాన్ మీద యుద్ధం విషయంలో ఒక తాటిపైన ఉందామనేటువంటి దానికి సహకరిస్తూ ఉన్నారు. అందరూ ఒకే లైన్ పైకి వచ్చారు, మాట్లాడుతూ ఉన్నారు, మద్దతు తెలుపుతూ ఉన్నారు. భారత్ ఎలాంటి చర్యలు తీసుకున్నా, పాకిస్తాన్ పైన, ఉగ్రవాదం పైన ఎలాంటి చర్యలు తీసుకున్నా పూర్తి మద్దతు ఉందంటూ స్టేట్మెంట్ చేశారు. సో ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ కానుంది, మరిన్ని దాడులు పాకిస్తాన్ ఎదుర్కొనుంది. రైట్, అంటే ఎటువంటి విధంగా ఉండబోతుంది? అటువైపు నుంచి రిటలియేషన్ జరుగుతుంటే దాన్ని అడ్డుకునే ప్రయత్నం ఏదైనా ఉందా, లేదంటే మన వైపు నుంచే ఆపరేషన్ సింధూర్ పేరిట అర్ధరాత్రి 1:44 నిమిషాలు ఏ రకమైనటువంటి దాడులు చేసి కేవలం 25 నిమిషాల్లోనే పాకిస్తాన్కి చుక్కలు చూపించామో అటువంటి ఏదైనా దాడి జరగబోతోంది? ఇంకా పక్కగా ఐడెంటిఫై, ట్రేస్, పనిష్ అటువంటి ఈ 3 మాటల్ని ఐడెంటిఫై చేశారా, ట్రేస్ చేశారా, ఏ రకంగా పనిష్ చేయబోతున్నారంటే ఏం చెప్పాలి? భారత ఆర్మీ త్రివిధ దళాలు కూడా అప్రమత్తంగా ఉన్నాయి. సముద్రంలో, తర్వాత నేలలో, వాయు మార్గంలో పూర్తి స్థాయిలో గ్రౌండ్లో కూడా అప్రమత్తంగా ఉన్నాయి. ఏ క్షణంలోనైనా పాకిస్తాన్ కూడా ప్రతిదాడి చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే స్టేట్మెంట్ చేశారు పాకిస్తాన్కి సంబంధించిన మంత్రులు వీళ్ళంతా కూడా. ఇంకోటి, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ ఇంతవరకు కనపడట్లేదు. ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ అయ్యి మన టార్గెట్ 9 ఎయిర్ స్ట్రైక్లు జరిగిన తర్వాత తిరిగి విమానాలు వచ్చి ఇంతవరకు ఆయన కనపడలేదు. వాడు ఎక్కడున్నాడో ఇంతవరకు తెలీదు. సో కాబట్టి ఏదైనా వ్యూహరచన జరుగుతుందా, నిజంగానే దాడి చేయడానికి, ప్రతిదాడి చేయడానికి అనేటువంటిది ఆలోచన చేస్తూ ఉన్నారు. పాకిస్తాన్లో ఉన్నటువంటి ఒక మంత్రి మాత్రం ఒక స్టేట్మెంట్ చేశారు, మేము దాడులు చేయబోతా ఉన్నాం కానీ చెప్పం ఎక్కడ చేయబోతున్నాం అనేటువంటి స్టేట్మెంట్ చేస్తారు. కాకపోతే వాళ్ళ దాడులకు
పాకిస్తాన్ చేసేటువంటి దాడులకు భారత్ చేసేటువంటి దాడులకు రెండింటికి తేడా ఉంది. మనం టెర్రరిస్ట్ క్యాంపులను కొడతా ఉన్నాం, టెర్రరిస్టు స్థావరాలను, టెర్రరిస్ట్ ట్రైనింగ్ సెంటర్లను మాత్రమే టార్గెట్ చేసుకుంటూ టెర్రరిస్టులను టార్గెట్ చేస్తూ ముందుకు పోతా ఉన్నాం. దాదాపు 100 మందికి పైగా టెర్రరిస్టులు హతమయ్యారు మొన్న జరిగినటువంటి టార్గెట్లో, ఆపరేషన్ సింధూర్ మొదటి టార్గెట్లో. కానీ పాకిస్తానీలు సివిలియన్ని టార్గెట్ చేసుకుంటూ ముందుకు వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. పాకిస్తాన్ ఆర్మీ దీన్ని కూడా ధీటైన జవాబే ఇస్తూ ఉన్నారు భారత ఆర్మీ. సో ప్రస్తుతం అక్కడి నుంచి వచ్చేటువంటి ప్రతి దాడులను తట్టుకోవడానికి అప్రమత్తంగా ఉన్నారు, ఎప్పటికప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కిరణ్ రిజిజు స్పష్టం చేసిన విషయం ఏంటంటే ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ అవుతుందన్నట్టు, ఇక్కడితో ముగియలేదు. సో ప్రతి టెర్రరిస్ట్ని, ప్రతి ఏ మూలలో దాక్కున్నా వారిని ఐడెంటిఫై చేసి వారిని పనిష్ చేసేంత వరకు కూడా భారత ఆర్మీ పనిచేయనుంది. రైట్ మరు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. సో మొత్తం మీద ఐడెంటిఫై, ట్రేస్, పనిష్ ఇంకా కొనసాగుతుంది. ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతుంది. ఇప్పటికీ ఆపరేషన్ సింధూర్ పేరిట 9 ఉగ్ర స్థావరాలను గుర్తించి జైష్ ఈ మహమ్మద్, లష్కర్ ఇ తోయిబా, హిజబుల్ ముజాహిదీన్ ఈ 3 ఉగ్ర సంస్థలకు సంబంధించినటువంటి ఆ హెడ్ క్వార్టర్స్ పైన దాడులు చేసి సుమారుగా 200 మందికి పైగా హతమార్చిన సంఘటన మనం చూసాం. 2 వీర వనితలు దీన్ని లీడ్ చేశారు, వ్యోమికా సింగ్, సోఫియా ఖురేషి. ఇద్దరు కూడా భారతం గర్వించదగ్గ మహిళలుగా మనం చెప్పాలి. ఎందుకంటే ఇద్దరే సుమారుగా చాలా రోజులుగా మనం పెట్టుకున్నటువంటి ఆశయాలను, లక్ష్యాలను కూడా ఆ ఉగ్రవాద స్థావరాలను మట్టుపెట్టే ప్రయత్నాలు మీరు చేశారు. ఒక్కసారిగా పాకిస్తాన్కి చుక్కలు చూపించారు. ఈ ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఆగే ప్రసక్తే లేదు. తప్పకుండా అందరి అంతు చూసే వరకు దీన్ని కొనసాగిస్తామని చెప్పి ఈ రోజు అఖిలపక్ష భేటీ తర్వాత కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుకొచ్చారు. ఒకసారి కిరణ్ రిజిజు మాటలు మళ్ళీ వినండి. ఐడెంటిఫై, ట్రేస్ అండ్ పనిష్ ఈ 3 పదాలు గుర్తుపెట్టుకొని పాకిస్తాన్కి మళ్ళీ చుక్కలు చూపించాల్సిన అవసరం అయితే ఉంది. పాకిస్తాన్ పైన ఇప్పటివరకు భారత్ ప్రయోగించింది కేవలం ఒక చిన్న టీజర్ మాత్రమే. మరింతగా సినిమా చూడబోతున్నాం, చూద్దాం ఏం జరుగుతుందో. మళ్ళీ ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను, మీ చుట్టూ ఇంకా ఎవరైనా కనుక స్లీపర్ సెల్స్ ఉంటే డెఫినెట్గా గుర్తించండి, గమనించండి, వారిని కూడా ఐడెంటిఫై చేయండి, ట్రేస్ చేయండి, పోలీసులకు చెప్పండి, పోలీసులు పనిష్ చేస్తారు. ఎస్, ఒకసారి మళ్ళీ కిరణ్ రిజిజు ఏం మాట్లాడారో చూద్దాం. रक्षा मंत्री जी ने ऑपरेशन सिंदूर के बारे में पूरे लीडर्स को जानकारी दिया, परिस्थिति के बारे में, हालात के बारे में और सरकार का मंशा, सारे चीज़ों को लेकर के ब्रीफिंग हुआ. उसके बाद में सारे पॉलिटिकल लीडर्स ने अपने मत रखा, पार्टी का विचार को और सुझाव भी दिया है. मैं ये मानता हूं कि सारे पॉलिटिकल लीडर्स ने मैच्योरिटी दिखाया है. ऐसे वक्त में जब देश एक बहुत बड़ी चुनौती को हाथ में लेकर के काम कर रहे हैं, तो इसमें राजनीति का कोई जगह नहीं है. ये हमारे पूरे पॉलिटिकल पार्टीज ने दर्शाया है और सब लीडर्स ने एक मत से हमारे सेनाओं ने जो कार्रवाई की है ऑपरेशन सिंदूर को लेकर के पूरे बधाई भी दिया और गौरव का एहसास सबको हुआ है. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.